బ్రదర్, రీసెంట్గా తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది కదా. ఆ బ్యాచ్లో కొందరిపైన మీరు కూడా కంప్లైంట్ చేసినట్టయితే మా విషయం వరకు వచ్చింది. అసలు ఏం జరిగింది? అసలు మీరు వాళ్ళపైన ఎందుకు కంప్లైంట్ పెట్టారు? ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అది ఆ రోజు మామూలుగా మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను. రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే అందులో ఒక పర్సన్ తెలిసిన ఆయన, రిలేటివ్ ఆయన. సో ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్ళాను. ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్తే ఇట్లా మొహం మీద బండి లైట్ పడింది. నువ్వు లైట్ ఆపరా ఏంట్రా అని అంటే, లేదు నేనే బ్రో, ఇట్లా సురేష్ వాళ్ళ అబ్బాయిని, ఏదేనంటే మీ నాన్న పోలీస్ అయితే తోపా ఏంటి, ఎవడికి ఎక్కువ, మీ నాన్న కూడా ఇది చేస్తామని చెప్పి మాట్లాడారు. నేను బండి దిగి ఏంటి బ్రో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని బండి దిగేటప్పటికి ఇక బీర్ బాటిల్ పెట్టి కొట్టేశారు. అంటే వాళ్ళ కోసం ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఆ ముగ్గురు యువకుల కోసం, ఒక పక్కేమో అసలు పోలీసులు సానుభూతి లేకుండా మరీ దారుణంగా మానవత్వం లేకుండా నడి రోడ్డు మీద పెట్టి కొట్టారనేసి, మరో పక్క వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్ తెనాల్లో చాలా మందిపై గొడవలు దిగి గొడవ పడి చాలా మందిని కొట్టారంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? మీరైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అసలు వాస్తవం అంటే వాళ్ళు గంజాయి బ్యాచే. ఈ తెనాల్లో ఎవరు అడిగినా చెప్తారు ఐతానగర్ అంటేనే పెద్ద రౌడీ షట్టర్ ఏరియా అని చెప్పి. తెనాల్లో ఎవరిని అడిగినా, చిన్నపిల్లడిని అడిగినా కానీ చెప్తారు ఈ ఐతానగర్ బ్యాచ్ అంతా ఇంతే అదే అని చెప్పి. వాళ్ళు గంజాయి తాగి ఆ రోజు కొట్టారు అని చెప్పి తెనాల్లో కాదు చుట్టుపక్కల ఏరియా మొత్తం టాక్ అదే నడుస్తుంది. ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొట్టారు. అంటే మీరు మీ ఫాదర్ కానిస్టేబుల్ కొడుకుతో గొడవ పడ్డారు, ఇంకో పక్క ఇంకో కానిస్టేబుల్తో గొడవ పడ్డారు. అంతే అండి. పోలీసులైనా సరే వాళ్ళు లేదా? ఎవరికి భయపడరండి ఆ బ్యాచ్ అంటేనే అంత. ముఖ్యంగా ఈ నవీన్ అనే పర్సన్, వీళ్ళు గ్యాంగ్ పేరేంటి అసలు? వీళ్ళ గ్యాంగ్ పేరేమో తెలియదు కానీ వీళ్ళంతా ఒకే గ్యాంగ్ అండి. ఉంటారు వాళ్ళంతా కనపడరు, కొంతమంది అయితే కనపడతారు. నవీన్ అనే అబ్బాయి అలియాస్ కిల్లర్ అని అంటారు అబ్బాయిని. అబ్బాయి అయితే ముఖ్యంగా అన్నిట్లో ఉంటాడు. కాకపోతే ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు ఇలా గొడవ జరిగింది అనుకో నైట్కి అబ్స్కాండ్ అయిపోతాడు. గొడవ పడతాడు, గొడవ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయిపోతాడు, దొరకకుండా వెళ్ళిపోతాడు. అంటే మొన్న దొరికిన ముగ్గురులో ఈ అబ్బాయి లేడా? ఈ అబ్బాయి లేడండి. మీరైతే కేసు పెట్టారా అబ్బాయి పైన? నేనైతే పెట్టానండి. ఈ అబ్బాయి మీద, ఈ నవీన్ అనే అబ్బాయి మీద ఈ స్లారా అని ఇంకొకడు ఉంటాడు. వీళ్ళిద్దరు మరి చుట్టాలో బ్రదర్సో ఎవరు తెలీదు, వీళ్ళిద్దరు ఒకే చోట ఉంటారు. వీళ్ళిద్దరి మీద పెట్టాను. ఏమన్నారు మీతో? ఏ విధంగా గొడవ పడ్డారు? లైట్ జస్ట్ బండి లైట్ పడింది అన్నారు. బండి లైట్ పడినందుకే ఎవడరా నువ్వు అన్నారు. ఇట్లా పలానా సురేష్ వాళ్ళ అబ్బాయిని ఇది అని చెప్పాను. చెప్తే మీ నాన్న అయితే తోపా ఏంటి అని అంటే, నేను ఆ రోజు బండి దిగా ఎందుకు బ్రో అలా మాట్లాడతారు, ఏంటి ఏమైంది అని చెప్పి. ఇక అంతలోకి ఏంద్రా నువ్వు మీదకి వస్తున్నావు అది అని చెప్పి నేనేం మీదకి రాలేదు అన్నాను. ఇంతలోకి స్లారా అనే పర్సన్ బాటిల్ పెట్టి తల మీద కొట్టేశారు. ఆల్రెడీ మీ పేరు దాడి చేశారు? చేశారు. గొడవ ఒకటే పడ్డారు అనుకున్నా. లేదు, ఆల్రెడీ దాడి అయింది. ఆ రోజు నైట్ కేసు పెట్టాము. కేసు పెడితే నాన్న తర్వాత ఎందుకు ఏంటి అదే అని చెప్పి లైట్ తీసుకోమన్నారు. ఇంకా ఈ రోజు టౌన్ లో పోలీసుని కొట్టేటప్పటికి ఇంకా కానిస్టేబుల్ కి వాళ్ళకి మధ్యలో ఏదో ఒక ఇష్యూ వచ్చి ఉంటది ఎట్లా అనేసి. అదే అదంతా ఎవరేం చెప్పలేదు. కాకపోతే ఒక సెంటర్లో నుంచున్నాడు. ఒక సెంటర్లో నుంచుని ఇట్లా గంజాయి తాగేసి కొట్టారు. ఇట్లా చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొట్టారు. కొట్టిన తర్వాత ఇదంతా ఇష్యూ అయింది. అయితే మీకు వాళ్ళకి గొడవ అయినప్పుడు వాళ్ళు మద్యం కానీ లేదంటే గంజా కానీ ఏమైనా సేవించున్నట్టు మీకు ఏమి డౌట్? రెండు కొట్టారన్నారు, రెండు తాగారు, గంజాస్తున్నారు, బీర్లు తాగారు, ఫుల్ తాగేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి అలాంటి వాళ్ళని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వచ్చారు కదా, ఒక కామన్ మ్యాన్ గా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏంటంటే జగన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు అంటే జగన్ కూడా ఒక క్రిమినల్ కాబట్టే కదా అట్లా వచ్చేది. అంటే మనం రాజకీయాలు పక్కన పెడితే అసలు ప్రజలకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అంటారు? సపోర్ట్ చేస్తున్నట్టే కదా. రాజకీయాలు పక్కన పెడితే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే. ఈ తాగి విచ్చలవిడగా కొట్టుకోండి అది అని చెప్పి సపోర్ట్ చేస్తున్నట్టే. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ మీరు రాజకీయం కాదంటున్నారు, ఒకవేళ నెక్స్ట్ 5 years కనుక వాళ్ళు వస్తే తెనాల్లో ఇదివరకు 2014 క్రితం దాకా తెనాల్లో ఐతానగర్ అంటే అంత ఇది ఉండేది కాదు. ఈ 5 ఏళ్ళు ఏమైందంటే బాగా ఇది వచ్చేసింది. అక్కడ ఈ రౌడీ షట్టర్ మొత్తం ఒక్కొక్కరు బయటకు వచ్చారు. పొలిటికల్ గా ఎవరైనా అంటుంటున్నారా అంటే కేసులు పెట్టినా సరే పట్టించుకోకుండా ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? అంటే వీళ్ళు పార్టీల పరంగా దాడులు చేస్తున్నారా లేదా ఎవరి మీద అయినా సామాన్యులు వెళ్తే ఎవరిపైన ఇట్లానే గొడవలు పడుతున్నారు? ఆ బ్యాచ్ ముఖ్యంగా ఐతానగర్ బ్యాచ్ పార్టీల పరంగానే ఈ మామూలుగా ఉంటారు కదా నాయకులు కానీ ఎవరైనా, వీళ్ళు సపోర్ట్ చూసుకునే వాళ్ళంతా రెచ్చిపోతున్నారు. ఇక ఏదైనా చూసుకుంటాం ఏదైనా చేస్తాం. రీసెంట్ గా 1 year బ్యాక్ కూడా ఒక పర్సన్ ని కొట్టారు ఐతానగర్లో. అది మొన్న నిన్నటికి 1 year అయింది. అది ఆ బ్యాచ్ బాధితులు ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం చాలా మంది ఉంటారా లేదంటే మీరేనా? చాలా మంది ఉంటారు. తెనాలంతా ఉంటారు. తెనాలే కాదు చుట్టుపక్కల కూడా ఉంటారు. గంజాయి తాగి పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళని బహిరంగంగా శిక్షించారు.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో మీ మీద కూడా దాడి చేశారండి, నిజమేనా? అవునండి, నిజమే. అసలు ఏం జరిగిందండి? అది ఆ రోజు తెలిసిన చుట్టాలు ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇట్లా జరిగింది, దాడి చేశారు. ఇక వెళ్ళి కేసు పెట్టాము. ఆ రోజు నైట్ ఎంత బతిలో ఆడినా కానీ, ఎంత ఏం చేసినా కానీ వదలలేదు. వదలకుండా పీక్కో చేస్తాము అది ఇది అని చెప్పి కొంచెం బాగా బెదిరించారు. ఆ తర్వాత 2 టౌన్ వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అసలు అలా మంచి క్యాండిడేట్లే అండి, రౌడీ క్యాండిడేట్లే. ఎదురు అంటే ఇప్పుడు ఎలాగంటే రోడ్ మీద ఏం జరిగినా కానీ కొట్టేస్తారు. ఇంకా మాకేంటి అది అని చెప్పి ఏముండదు, ఇక కొట్టేసి వెళ్ళిపోతారు. ఎదురు ఎవరున్నారు ఏంటి అని చెప్పి చూడరు. పోలీసు వాళ్ళు ఇలాగ వాళ్ళని పట్టుకుని కొడతాం కరెక్టే అంటారు? అసలు కరెక్టే అండి అది. ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు కదా. పోలీసులు మామూలుగా పోలీసులు కొట్టడం, రోడ్డు మీద కొట్టడం కూడా ఒక విధంగా కరెక్ట్. ఎందుకనంటే వాళ్ళు కొట్టింది లేదు కానీ వీళ్ళు యూనిఫామ్లో ఉండి వీళ్ళు కొడితే తప్పు వచ్చేసిందండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళని పరామర్శించడం రావడంపై మీరేమంటారు? అసలు మాజీ ముఖ్యమంత్రి అనే పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి తెలుసుకోకుండా వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీద కొట్టారు అని అంటే వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు. సపోజ్ నేనే ఉన్నాను, ఇట్లా తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎవరికి ఉండదు. అలా కొట్టినప్పుడు మమ్మల్ని కూడా వచ్చి పరామర్శిస్తే ఆయనకి ఒక మంచి పేరు వస్తుంది. అదే ఇట్లా వీళ్ళని కొట్టినప్పుడు వచ్చి పరామర్శించడానికి వస్తుంటే ఎలా ఉంటుంది? అప్పుడు పెట్టడానికే చట్టం ఉందని చెప్పి గౌరవించే, రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పంతులో 4 దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా? అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నూతక రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతక రవికిరణ్ అయిన మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్లని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నాబోతు సుకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్లు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో, 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా, సమాజంలో ఉండే ఒకళ్ళారా, దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టర్లు ఏ విధంగా చేయాలి, బట్టర్లు ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాబత్రి సుకుమార్ గారే చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.